నేను అన్నది ఏంటంటే మౌమిత కలకత్తాలో 11 మంది రేపు చేసినప్పుడు జరగని న్యాయం గురించి మాట్లాడలేని ఈ ఛానల్ వాళ్ళంతా 11 సంవత్సరాల నుంచి ఎవడో వాడు శిక్షలు అనుభవించడానికి ఒక ఆడపిల్లని అనుభవిస్తూ ఉంటే ఆ ఆడపిల్ల చెప్పలేక ఆత్మహత్య చేసేసుకొని చనిపోతే నిజామాబాద్లో మాట్లాడలేని మనము 4 సంవత్సరాల భవిష్య అమ్మాయి నిన్నగాక మొన్న జరిగిన బౌరంపేటలో ఇష్యూ గురించి వాని పట్టుకోలేకుండా వానికి తీసుకెళ్లి చెరసాలలో కూర్చోబెట్టాము ఆ తల్లిదండ్రుల ఘోష ఏముందో చెప్పలేము. ఈ రోజు తిరుపతిలో 3.5 సంవత్సరాల బిడ్డ గురించి జరిగిందన్న ఈ ఛానల్ వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోలేము. ముత్యాలమ్మ తల్లి గుడిలో వాడు వచ్చేసి 140 మంది ఉన్నారంటే ఒక్కరిని కూడా మన మీడియా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఆ ఊరికే వచ్చిన ఒక అఘోరా గురించి ఇంత ఛానలైజేషన్ చేశాం కదా, చూసారా ఎక్కడుందో? మెత్తగున్నాం కదా అని చెప్పేసి నెత్తెక్కి మీద కూర్చున్నారు మిత్ర ఆ నెత్తిపైన. అసలైన చేయాల్సిన ఛానలైజేషన్ ఏంది? మీరు అన్నట్టు ఇవన్నీ పట్టుకుంటే దొరకరా వీళ్ళంతా? ఎందుకు మనం పోతలేమంటే మనకు బాధ్యత ఉంది. ఇక మన బాధ్యత అవతల వ్యక్తి కూడా కొంచెం బలంగా ఉంటాడుగా, ఏమో మనకి ఏమన్నా అయిపోతే మన ఫ్యామిలీ ఏమైపోతుంది అంటున్నాం. ఈ అఘోరాకి ఫ్యామిలీ అలా లేదు కదా, కాబట్టి ఆయన నిజంగా బట్టల్ని కూడా తింపగలిగాం. అది మిత్ర మన భారతదేశ చరిత్ర. నువ్వు అన్నట్టుగానే వీళ్ళని వాళ్ళని వాళ్ళని ఎవ్రీథింగ్ ఛానలైజేషన్ ఎందుకు పోలే? ఎందుకు పెద్ద ఛానల్లో ముందుకు రాలేవు? నువ్వు అన్నట్టుగానే చిన్న ఛానళ్ళకి చచ్చుకుంటా యూట్యూబ్ లో ఎందుకు తిరుగుతున్నారు? ఆలోచించండి మీరు. ఇక్కడ నీ స్వార్థం నిన్నే చంపుతుంది ఇక్కడ. రైట్, అంటే మీరు కాకుండా మీరు వచ్చారు కాబట్టి మీరు కాకుండా మిగతా సాధువులు కూడా రావాలి కదా ధర్మం. నేను అడిగాను ఎందుకు పీఠాధిపతులు బయటకు ఎందుకు వస్తలేరు? నేను పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? మాకు ఆశ్రమం 100 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, 300 ఎకరాలు, మా దగ్గర 1000 గొర్రెలు బర్రెలు ఉన్నాయన్న మీరు ధర్మంగా నా తల్లి ముత్యాలమ్మ గుండెల మీద కలిగిన ఆ తల్లికి మీరు ఎందుకు రాలేదు? మా అమ్మే కదా పార్వతీ మాత అని, మా అమ్మే కదా ముత్యాలమ్మ అని ఎందుకు రాలేరు అని అడిగాను. ఎక్కడ పోయారు? మిగతా వాళ్ళందరూ నిమ్మకాయలు లేపేటోళ్ళు దెబ్బకాయలు లేపేటోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అంటే మీరంతా దొంగలను రుజువు చేసుకున్నట్టే కదా. ఇక్కడ కొంతమంది మాత్రమే ఎందుకు వచ్చారు అంటే కొంతమందికి వాళ్ళకు రక్తం ఉడికి బాధ వ్యక్తపరచడానికి ఛానల్లో వచ్చారు, మాట్లాడారు కదా. వాళ్ళకి కూడా ఏం న్యాయం జరిగింది ఇక్కడ? మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? మరి మాకు 5 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉందని చెప్పేసి హోమాలు యాగాలు. ఒకడు అంటాడు నేను కరోనానే ఆపేసాను అంటాడు మిత్ర. కరోనాని ఆపే అంత మనుషులు మునగలు ఉన్నారా ఇక్కడ? రోగాలు ఇవి శరీరంలో పుట్టినాయి కావు, కాలుష్యం వృత్తే వచ్చినాయి కాబట్టి దానికి డోసులు బీసులు వేసాం వచ్చిన అలా ఊరికే చెప్పేసేసుకుంటే అయిపోతుందా మిత్ర? ఇప్పుడు అంత న్యాయమైన విషయంలోకే ఒక సాధువులు రాకపోతే, పీఠాధిపతులు రాకపోతే, గ్రామాల నుంచి పెద్ద 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 వ్యక్తులు రాకపోతే మరి ఎవరు సమాధానం ఇవ్వగలుగుతారు? ఒక్కటే మొత్తుకొని నువ్వు ఒక్కని నేను ఒక్కని మొత్తుకొని మనల్ని ఏమంటారు? ఇప్పుడు ఇలా మొత్తుకుంటే కూడా వీళ్ళిద్దరు వచ్చారు పొడిచడానికి అని అంటారు ఇక్కడ. మరి వాళ్ళు ఏం పొడిచారు? ఖాళీ ఛానల్లో చూసి కింద మెసేజ్లు పెట్టడానికి మాత్రమే సరిపోతుంది. అలాంటి వాళ్ళ వల్ల సగం జీవితం నాశనం అవుతుంది శంకరాయిడ. ఎలా అవుతుంది తెలుసావా? ఒక మౌనం రాజ్యానికి చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకో మిత్ర. ఎవడైతే డబ్బ వరుస్తాడో డబ్బ గొడవడతాడో వాడు అక్కడికే మర్చిపోతాడు, తాటాకుళ్ళ చప్పుళ్ళు అంతే, మళ్ళీ తర్వాత చల్లబడతాడు. కానీ ఎవడైతే కూర్చొని అవతల వ్యక్తి నుంచి ప్రేరేపితమైన మెసేజ్లు పెడతాడు, చూడండి నీది నువ్వు చూసుకో, ఆ గోరిది ఎందుకు, నువ్వు అలా మాట్లాడినావు, ఓ నీది ఇలా అంటారు చూడు మిత్ర. ఇలాంటి వాళ్ళ వల్లనే సగం సర్వనాశనం అవుతుంది సమాజం ఇక్కడ. నీకేమో స్వతహాగా వచ్చే నీ రక్తం పౌరుషమైనది కాదు, రెండవది వేరే వాడు వస్తే ప్రోత్సహించేది అంతకన్నా కాదు. మరి నీకెందుకు? మరి నువ్వు ఛానల్లో చూసేసి మెసేజ్లు పెట్టేసేసి నువ్వు ఎవరో తెలియవు, ఫేక్ ఐడీలు ఉంటాయి అందులో, ఆ ఫేక్ ఐడీలు పెట్టేసుకొని మెసేజ్లు పెట్టేస్తావు అంటే ఇక్కడ దేశద్రోహులు వేరే దేశం నుంచి రాలేరు మిత్ర, మన మధ్యలోనే ఉంటారు. అలాంటి వల్లనే ఇక్కడ దాకా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు మనం బాధపడుతున్నట్టుగా 100 మంది సాధువులు, 100 మంది పురోహితులు, 100 మంది పండితులు, పీఠాధిపతులు బాధపడితే ఈ రోజు భారతదేశం నిర్ణయమే వేరేలా ఉండేది. ఎందుకంటే ఎవరి కడప వాళ్ళకి సేఫ్ కావాలి ఇక్కడ. ఒకప్పుడు అందరిది కడప ఒకటే ఉండే కదా, అందుకే ఢిల్లీలో ఉండేవాడు రాజు మొత్తం భారతదేశాన్ని కాపాడడానికి. ఇప్పుడు రాజులు లేరు మిత్ర, ఎవరికి వాళ్ళు మహారాజులు అయిపోయారు. కాబట్టి ఇప్పటికీ మన శరీరాల మీద బూజు ఉంది, ఆ బూజు దులుపుకోవడానికి మనకు ఓపిక లేదు. దీనికని వేరే వాడు వచ్చి రాయి వేసిపోతున్నాడు మన దగ్గర. ఆ రాయిని ఎలా తీస్తావు, ఎలా పట్టుకుంటావు? నీ మనసులో ఉన్న కల్మషం పోయినంత వరకు అవతల వ్యక్తి నీకు బరువుగా కనపడడు. ఇక్కడ జరుగుతున్నది ముమ్మాటికి మౌన యుద్ధం. చెప్పుతే ఏమంటారో, నలుగురులకు పిలిస్తే కొడతారో అని చెప్పి. ప్రాణం ఎంత ఉంది మిత్ర ఆలోచించు. 1000 ఏళ్ళు బతికిన తర్వాత మనిషి ఏనుగైతాడా? శవమే అవుతాడు. మరి ఎందుకు ఏనుగైతాడు అనుకోవడం? ఇక్కడ ఏమైందంటే ఏనుగని తెలిపోయింది, తోక గురించి గొడవ పడుతున్నాం మనందరం.